Hello everyone, welcome to 24 Academy. Let's learn news clippings from today's newspaper to understand vocabulary and the current affairs of the GK. Okay, let's go for the first article. First is Trump mulls ending war. US eases curbs on Iran oil. What is the meaning of mulls? Mulls ante enti? Mulls means to think అంటే చాలా ఎక్కువగా ఆలోచించడం, ఆప్షన్స్ని డిసైడ్ అవ్వడానికి ఎలా ఉంటుంది అని మనం థింక్ చేస్తాం చూడండి, అలాంటిది. సో ట్రంప్స్ ఏమనుకుంటాంటే వార్ని ఎండ్ చేద్దామా అనుకుంటాడు. ఓకే, ఇంకా ఏం చేశాడు? యుఎస్ ఈజెస్ కర్బ్స్ మీన్స్ టు స్టాప్ ఆర్ టు రెడ్యూస్ ఆర్ టు రెగ్యులేట్. అంటే ఏదైనా ఒక పనిని కంట్రోల్ చేయడం కానీ తగ్గియడం కానీ చేసినప్పుడు కర్బ్. జనరల్లీ కర్బ్ అనేది, ఇప్పుడు కర్బ్ డ్రగ్ మెనాన్స్ అంటే డ్రగ్ మెనాన్స్ని తగ్గించండి అని. ఓకేనా? కర్బ్ మీన్స్ టు రెడ్యూస్, తగ్గించడం, లేదా టు రిమూవ్ కంప్లీట్లీ. ఏదైనా ఒక చెడు వస్తువుని లేదా ఒక చెడు పాలసీని, ఒక చెడు పనిని తగ్గించాలి అంటే కర్బ్ అంటారు. కర్బ్ డ్రగ్ మెనాన్స్ అంటే మనం మాట్లాడుకున్నట్టు తగ్గించడం, లేదా కర్బ్ ట్రాఫిక్ వయలేషన్స్ అంటే ట్రాఫిక్ వయలెన్సెస్ తగ్గించడానికి. టు కర్బ్ ట్రాఫిక్ వయలేషన్స్ పోలీస్ హ్యావ్ టేకెన్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అంటే ట్రాఫిక్ వయలేషన్ తగ్గించడానికి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అలా యుఎస్ ఏమంటుంది, ఇన్ని రోజులు ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ మీద శాంక్షన్స్ ఉండే, ఓకే, దాన్ని కర్బ్ చేస్తున్నారు. సో దే ఆర్ రిమూవింగ్ శాంక్షన్స్. ఓకే, వాళ్ళకి పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉన్నాయో అలాన్నీ తీసేయడం వల్ల ఇరాన్ ఆయిల్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో అందుకని యూఎస్ ఇంకొక స్టెప్ ఏంటి, వార్ చేయడం మాత్రమే కాదు, కొన్ని డెకేడ్స్ నుంచి ఉన్న శాంక్షన్స్, ఇరాన్ మీద శాంక్షన్స్ ఉంటాయి. శాంక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ట్రేడ్ చేయలేరు. యూఎస్ శాంక్షన్ ఇస్తే వేరే వాళ్ళు ఎవరు ట్రేడ్ చేయలేరు. ఒకవేళ యుఎస్ ఇరాన్తో శాంక్షన్ చేసినప్పుడు, ఇఫ్ వీ ట్రై టు బై ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ డిస్పైట్ హ్యావింగ్ యుఎస్ శాంక్షన్స్ను, US will punish us because they are the economic superpower. They have ability to punish us. అంటే మనల్ని వేరే దగ్గర ఇబ్బంది పెట్టడానికి, మనల్ని ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ నుంచి తీసేయడానికి దే హ్యావ్ మెనీ టూల్స్ టు ట్రబుల్ అస్. వాళ్ళ దగ్గర చాలా టూల్స్ ఉన్నాయి, బికాస్ దే ఆర్ ద మేజర్ ఎకనామిక్ పవర్. సో వాళ్ళు వేసిన శాంక్షన్స్ వల్ల ఇరాన్ ఆయిల్ ఇన్ని రోజులు ఏ కంట్రీ తీసుకోలేకపోయింది. సో ఎవ్రీ అదర్ కంట్రీ హ్యాస్ ఫాలోడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ US, బికాస్ ఇఫ్ యూ డోంట్ ఫాలో US has necessary tools to trouble the countries. సో ఇప్పుడు ఆ శాంక్షన్స్ తీసేయడం వల్ల ఈజెస్ మీన్స్ తగ్గించాయి, మొత్తం తీసేయలేదు. ఇన్ని రోజులు ఉన్న కర్బ్స్ తగ్గించడానికి ఏమైతే రూల్స్ ఉండేనో అవి కొంచెం ఆ రూల్స్ తగ్గించాలి. ఈజెస్ మీన్స్ కొంచెం ఈజీ చేశారు, అంటే టఫ్ రూల్స్ నుంచి, స్ట్రిక్టర్ రూల్స్ నుంచి కొంచెం వెసులుబాటు ఇచ్చారు అన్నట్టు. ఓకే, ట్రంప్ మర్ల్స్ ఎండింగ్ వార్, US ఈజెస్ కర్బ్స్ ఆన్ ఇరాన్ ఆయిల్. US ప్రెసిడెంట్ సేస్ సెక్యూరింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అదర్ నేషన్స్. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి దేర్ ఆర్ నో ట్రేడ్ హ్యాపెనింగ్. సో టు మేక్ దాట్ హ్యాపెన్, ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. హీ హ్యాస్ డన్ ద వార్, he has made sure like Strait of Hormuz doesn't function. Now he says like it's not my responsibility, it's a responsibility of other nations. Why? Because US is not getting any benefit from Strait of Hormuz. Their trade routes are different and entire world trade routes are different. So I don't have any loss for the blockade of Strait of Hormuz. So it's responsibility of other nations like China, Japan or other countries. So that's what he is saying. We'll go to the next news item. CM to release first tranche of Raitu Bharosa today. Okay. Tranche means installment. Okay, so there is one more, we can write one more new sentence. Government to release first tranche of scholarship. అంటే ఫస్ట్ ట్రాంచే అంటే ఏంటి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే వాళ్ళు ఒక 5,000 crores అనుకున్నారు అనుకోండి, అందులోంచి కొంచెం అమౌంట్ ఫస్ట్ ట్రాంచే కింద ఇంత, నెక్స్ట్ ట్రాంచే ఇంకొంచెం అమౌంట్. సో ఇట్ నీడ్ నాట్ బి ఈక్వల్ అన్నట్టు, ఈక్వల్ అమౌంట్లో రిలీజ్ చేయాలని లేదు. మొదటి దఫా అంటారు కదా, మొదటి దఫా విడుదల చేశారు. సో ఇన్ దాట్ సెన్స్ ట్రాన్సే మీన్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో
Tranche means installments. Please remember that word. Let's go to the next article today. Okay. Cracker laden lorry gutted after touching electric wire. Driver safe. క్రాకర్ లాడెన్ అంటే ఏంటి? క్రాకర్తో నిండిన లాడెన్. మనం వాట్ వుడ్ యూ హ్యావ్ సేడ్? మీరైతే ఏం చెప్పేవారు? ఇప్పుడు క్రాకర్స్తో నిన్న లారీ చెప్పాలనుకోండి, యూ వుడ్ హ్యావ్ సేడ్ లైక్ ఏ లారీ ఫిల్డ్ విత్ క్రాకర్స్, ఏ లారీ ఫుల్ ఆఫ్ క్రాకర్స్. యూ యూస్ టు సే దట్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, instead of using such routine words, you can say cracker laden means it is full of crackers. Okay, if there are woods, wood laden ట్రక్ అంటే వుడ్తో నిండిన ట్రక్ అన్నట్టు. ఓకే, అలా ఫైన్. అలా లాడెన్ మీన్స్ టు ఫుల్ఫిల్, క్రాకర్ లాడెన్, వుడ్ లాడెన్. ఓకే, సో లారీ గట్టెడ్ మీన్స్ టు బర్న్ టు యాషెస్, అంటే మొత్తం పూర్తిగా దగ్ధమైన దాన్ని గట్టెడ్ అంటారు. ఓకే, గట్టెడ్ మీన్స్ టు గెట్ బర్న్డ్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్. డ్రగ్ మేకర్స్ మేక్ ఏ బీలైన్ టు అన్వీల్ జెనరిక్ సెమాగ్లూటోడ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సైన్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. ఓకే, ఫస్ట్ డ్రగ్ మేకర్స్ అంటే ఎవరు? ఫార్మా కంపెనీస్, పీపుల్ హూ మేక్ డ్రగ్స్ అంటే ఏంటి? మనం తీసుకునే మెడిసిన్స్ అన్నిటిని యాక్చువల్ సైంటిఫిక్ లాంగ్వేజ్లో డ్రగ్స్ అంటారు. పారాసెటమాల్ నుంచి ఏదైనా ఇట్స్ ఎ డ్రగ్ టు ఎ ఫార్మా కంపెనీ. దానిలో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. దే విల్ మేక్ డ్రగ్స్. సో డ్రగ్ మేకర్స్ మీన్స్ ద పీపుల్ హూ మేక్ డ్రగ్స్. డ్రగ్ మేకర్స్, పీపుల్ హూ మేక్ డ్రగ్స్. ఎవరాలు? ఫార్మా కంపెనీస్. మన దగ్గర ఎవరున్నారు? డాక్టర్ రెడ్డీస్ ఉంది, అరవిందో ఉంది. సో అట్లాంటి కంపెనీస్ అన్నట్టు. డ్రగ్ మేకర్స్ మేక్ ఏ బీ లైన్. అంటే బీ అంటే ఏంటి? హనీబీ తేనెతిట్ట ఎప్పుడు గుంపులుగా ఉంటుంది కదా. సో బీ లైన్ అంటే వరుస కట్టారు అన్నట్టు. ఓకే, యూ కెన్ యూజ్ లైక్ పీపుల్ హ్యాడ్ ఎ బీ లైన్ టు రేషన్ షాప్స్ బికాస్ రేషన్ షాప్స్ ఆర్ ఓపెన్ ఓన్లీ ఫర్ వన్ డే. ఒకటే రోజు రేషన్ షాప్ ఉందనుకోండి, జనాలందరూ గుంపులుగా వెళ్ళిపోతారు కదా. దెన్ యూ కెన్ సే లైక్ బీ లైన్ అంటే ఒక గుంపులాగా వరుస పెట్టి వెళ్ళడం, బీ లైన్. సో హనీబీస్ ఎప్పుడు గుంపులాగా ఉంటాయి కదా, అందుకని బీ లైన్ అంటే వరుస పెట్టి లేదా గుంపుగా వరుస పెట్టి వెళ్ళడం. సో డ్రగ్ మేకర్స్ అందరూ గుంపుగా ఏం చేస్తారు? టు అన్వీల్ అంటే టు ఓపెన్. అన్వీల్ అంటే వీ హ్యావ్ డిస్కస్ దిస్ మల్టిపుల్ టైమ్స్. అన్వీల్ ఈజ్ సంథింగ్ టు ఓపెన్. వీల్ అంటే మాస్క్. వీల్డ్ ఉమెన్. ఓకే, వీల్డ్ ఉమెన్ అంటే మాస్క్ వేసుకున్న ఉమెన్, ఆ ముసుగు వేసుకున్న అమ్మాయి. ఓకే, వీల్డ్ ఉమెన్, దట్ వీల్డ్ ఉమెన్, ఆ ముసుగు వేసుకున్న. అన్వీల్ అంటే ముసుగు తీసేయడం. ఓకే, సో సంథింగ్ ఇక్కడ ఏంటి? టు ఓపెన్ సంథింగ్ ఆర్ టు రిలీజ్ సంథింగ్, ఏదైనా రిలీజ్ చేయడానికి. సో ఈ డ్రగ్ మేకర్స్ గుంపుగా ఏం అన్వీల్ చేస్తారు అంటే ఏది ఓపెన్ చేయడానికి చూస్తారు? జెనరిక్ సెమాగ్లూటోడ్. వాట్ ఈజ్ జెనరిక్ సెమాగ్లూటోడ్? అసలు జెనరిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెనరిక్? వెన్ ఏ డ్రగ్ అనేది ఎట్లా వస్తుంది? డ్రగ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఒక డ్రగ్ తయారు చేయాలంటే 3 లెవెల్స్ ఆఫ్ టెస్టెస్ ఉంటాయి. దాన్ని ఫస్ట్ మౌస్ మీద చేస్తారు, తర్వాత హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయి. హ్యూమన్ ట్రయల్స్లో కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎనీ డ్రగ్, బీట్ వ్యాక్సిన్ ఆర్ నార్మల్ డ్రగ్స్. సో డిఫరెంట్ రీజియన్స్కి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో ఉన్న డ్రగ్ మన దగ్గర పనిచేయదు బికాస్ యూఎస్ హ్యూమన్ బాడీస్ ఆర్ డిఫరెంట్ అండ్ మన బాడీ కొంచెం రియాక్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది. సో టు మేక్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రయల్స్, మల్టిపుల్ హ్యూమన్ ట్రయల్స్ ఉంటాయి, ఫేజెస్ ఉంటాయి, ఎఫ్డీఏ అప్రూవల్స్, లోకల్ డ్రగ్ రెగ్యులేటరీ దట్ అప్రూవల్స్ ఉంటాయి. సో టు రిలీజ్ ఎవ్రీ డ్రగ్ ఇట్ టేక్స్ నాట్ లెస్ దెన్ డెకేడ్స్. ఓకే, అట్లీస్ట్ ఒక 10 years అయినా పడుతుంది ఒక డ్రగ్ రిలీజ్ చేయాలంటే కంపెనీస్కి. ఫైన్. సో ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ బికాస్ దే డోంట్ నో వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. రీసెర్చ్ మీద చాలా డబ్బులు పెట్టాలి, కొత్త సైంటిస్ట్ని, కొత్త ఎంప్లాయీస్ని తీసుకోవాలి, వాళ్ళు ఏదేదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్టర్ టెస్టింగ్ ఆల్ దీస్ థింగ్స్ నీకు చాలా మనీ ఖర్చు అయిన తర్వాత ఒక డ్రగ్ రిలీజ్ అవుతుంది. ఫైన్. బట్ వెన్ ద డ్రగ్ ఈజ్ రిలీజ్డ్ ద అదర్ డ్రగ్ కంపెనీ కెన్ ఈజీలీ రివర్స్ ఇంజనీర్ ఇట్. ఒక డ్రగ్ని నువ్వు మార్కెట్లోకి వదిలేవంటే వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేసిన డ్రగ్ని ఏదైతే ఉందో నువ్వు మార్కెట్లో రిలీజ్ చేయగానే అదర్ డ్రగ్ కంపెనీస్ విల్ జస్ట్ రివర్స్ ఇంజనీర్ ఏ మాలిక్యూల్ ఎంత కలిపారు, దీనిలో ఎలా గ్రూపింగ్ చేశారు, ఏమేం కెమికల్ మెథడ్స్ యూజ్ చేసి వీటిని గ్రూపింగ్ చేశారు, కాంపౌండ్స్ చేశారు అని వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేయగలరు. సో అప్పుడు వీళ్ళకున్న బెనిఫిట్ ఏమైనా ఉంటుందా? వీళ్ళు thousands of crores 10 decades ఖర్చు పెట్టి ఒక డ్రగ్ రిలీజ్ చేస్తే వేరే వాళ్ళు ఈజీగా కాపీ కొట్టగలుగుతారు.
సో టు సేఫ్ గార్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి మన ఇన్సెంటివ్ ఉందా? మనం ఎందుకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తాం? బికాస్ మనం ఇంత చేశాక వేరే వాడు ఈజీగా మన వర్క్ కాపీ చేస్తే. సో టు సేఫ్ గార్డ్ ద పీపుల్ హూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ఎవరినైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంకరేజ్ చేయడానికి హౌ రెగ్యులేటర్స్ వర్క్ ఈజ్ లైక్, ఒక డ్రగ్ వాళ్ళు ఓన్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో రిలీజ్ చేస్తే అరౌండ్ 20 years వాళ్ళకు ఓన్ పేటెంట్ ఉంటుంది. నో వన్ కెన్ కాపీ ఇట్. దీన్ని వేరే వాళ్ళు కాపీ చేసి ఇవ్వకూడదు. దీస్ పీపుల్ కెన్ ఓన్లీ సెల్ దేర్ పేటెంట్, అంటే వీళ్ళ ఫార్ములాని వీళ్ళు అమ్ముకోగలరు సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్కి. ఇన్ దట్ వే దే విల్ బెనిఫిట్. అంటే వాళ్ళు పెట్టిన కష్టానికి, వాళ్ళు నమ్మిన దానికి, రిస్క్ తీసుకున్న దానికి రివర్స్ లాభం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అలా? 20 years వరకు ఉంటుంది. 20 years తర్వాత ఎనీ కంపెనీ కెన్ స్టార్ట్ మేకింగ్ ఇట్. ఎవరైనా కాపీ చేసుకోవచ్చు. సో ఈ 20 yearsలోనే వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డబ్బులని వాళ్ళు మళ్ళీ వసూలు చేసుకోవాలి. ఐదర్ బై సెల్లింగ్ పేటెంట్స్ ఆర్ వితౌట్ సెల్లింగ్ వాళ్ళే ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకొని అయినా వాళ్ళ, అంటే హై కాస్ట్లో పెట్టచ్చు. దానికి కాస్ట్ 2 rupees అయినా కానీ 200 rupees పెడతారు. ఎందుకు? బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ ద డ్రగ్, ఇట్స్ కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బిఫోర్ మేకింగ్ ద డ్రగ్. అదంతా ఇన్వాల్వ్ చేయాలి కదా. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. ఓకే, సెమాగ్లూటోడ్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఎంజైమ్ని, హార్మోన్ని ఒక కంపెనీ తయారు చేసింది, యూఎస్లో కంపెనీ. ఓకే, దాన్ని ఇన్ని రోజులు నార్డిస్క్ అనే కంపెనీ, నోవో నార్డిస్క్ అనే కంపెనీ తయారు చేసింది. అది దేనికి వాడతారు? ఒబిసిటీ ఉన్న వాళ్ళు వాడతారు. సో మీరు ఈ బాలీవుడ్ ఇండస్ట్రీలో కరణ్ జోహర్ని చూసుంటారు. అండ్ మన ఎస్పి బాలు గారు చనిపోయే ముందు చాలా లీన్ అయిపోయారు. అప్పట్లో చాలా లావు ఉండేవారు ఎస్పి బాలు గారు. కానీ ఇట్లా చాలామందిని మీరు సెలబ్రిటీస్ చూస్తే వితౌట్ యాక్చువల్లీ డూయింగ్ ఎనీ వర్కౌట్, జస్ట్ బై మేకింగ్ డ్రగ్స్ దే విల్ బికమ్ వెరీ లీన్. చాలా సన్నం అవుతున్నారు. ఏంటి అంటే ఒబిసిటీకి నువ్వు వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం, రోజు రన్నింగ్ చేయడం లేకుండా ఈజీ థింగ్ వచ్చేసింది. సెమాగ్లూటోడ్ అనే ఒక ఆర్టిఫిషియల్ హార్మోన్ని బాడీలో వదిలేస్తే డ్రగ్ ద్వారా, ఇట్ యాక్ట్స్ యాజ్ ఆర్టిఫిషియల్ హార్మోన్ టు రెగ్యులేట్ ఇన్సులిన్. దానివల్ల షుగర్, బీపీ, టైప్ 2 డయాబెటీస్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఒబిసిటీ రాదు. టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇంత బెనిఫిట్, ఇది వరల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఒబిస్ కదా. సో ఇంత బెనిఫిట్ ఉండే డ్రగ్ ఇన్ని రోజులు పేటెంటెడ్ ఉంది అండ్ ఇట్ వాస్ వెరీ హై కాస్ట్. నౌ ఆ పేటెంట్ అయిపోయింది, 20 years ఆఫ్ పేటెంట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. నౌ ఎనీవన్ కెన్ మేక్ ఇట్. సో అట్లా చేయవలసిన వాటిని జెనరిక్ మెడిసిన్స్ అంటారు. జెనరిక్ మీన్స్ ఎనీవన్ కెన్ మేక్ ఇట్. ఆఫ్టర్ 20 years ఎనీవన్ కెన్ మేక్ దట్ ఫార్ములా. సో నౌ జెనరిక్ వచ్చాయి కాబట్టి మన కంపెనీస్, మన ఫార్మా కంపెనీస్, డాక్టర్ రెడ్డిస్ కానీ, జైడస్ కానీ, టోరెన్ కానీ, ఆల్కెమ్, గ్లెన్మార్క్, వీళ్ళందరూ ఇండియన్ ఫార్మా కంపెనీస్. దే ఆర్ మేకింగ్ ఏ బీ లైన్. తొందర జెనరిక్ వర్షన్ రిలీజ్ చేసి మార్కెట్లో వదలాలి. సో దట్ పీపుల్ హూ ఆర్ ఒబీస్ దే నో లాంగర్ నీడ్ టు డూ వర్కౌట్, హెవీ వర్కౌట్, ఎవ్రీడే స్వెట్అవుట్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి లేదు. జస్ట్ దే విల్ టేక్ దోస్ డ్రగ్స్ అండ్ వాళ్ళ టైప్ 2 డయాబెటీస్ కూల్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఆ డ్రగ్ కోసం వీళ్ళందరూ తాపత్రయపడుతున్నారు. అందరూ ఒకేసారిగా ఈ తొందర జెనరిక్ వర్షన్ రిలీజ్ చేయాలి దానికి అని చూస్తున్నారు. ఓకే, ఈ సెమాగ్లూటోడ్ అనేదాన్ని GLP-1 హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఓకే, గెలాక్టిన్ లైక్ పెప్టైడ్. ఇది GLP-1 అంటే ఇది మన బాడీలో ఉండే ఒక హార్మోన్. దీన్ని ఆర్టిఫిషియల్గా సెమాగ్లూటోడ్ రిలీజ్ అవుతుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ థింగ్. ఓకే, సెమాగ్లూటైడ్. సో ఈ హార్మోన్ని ఇది రిలీజ్ చేయడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. సో ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ రెగ్యులేషన్ అన్నట్టు, విచ్ ఈజ్ వెరీ నెక్స్ట్ మార్కెట్ని షేక్ చేయబోయే డ్రగ్ అది. సో అందుకని అన్ని కంపెనీస్ దానికోసం చూస్తున్నాయి. విల్ గో టు ద నెక్స్ట్ న్యూస్ ఐటమ్. వై డూ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ క్యాచ్ ఫైర్? మన ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీస్ ఫైర్ క్యాచ్ అవుతున్నాయని మనం రెగ్యులర్గా వింటుంటాం కదా. సో వై దట్ ఈస్ హ్యాపెనింగ్? ఓకే, లెట్స్ నో దట్. ఆర్ దే సేఫ్? ఆర్ దే రియలీ సేఫ్? డూ ఎక్స్టర్నల్ కండిషన్స్ మ్యాటర్? Means, is it happening due to this internal chemical reaction, or externally how the customer is behaving is also adding to the burn of the electric vehicles or electric batteries? What can industry users do to ensure safety? Ensure safety అన్నారు. Ensure means to make sure. N means always I said to make sure. అంటే సేఫ్టీ ఉందని గ్యారంటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు కంపెనీస్? అసలు ఫస్ట్ ఈవీ బ్యాటరీస్ దేంతో తయారవుతాయి చూద్దాం. ఏ ఫైర్, ఇది ఎందుకు వచ్చింది యాక్చువల్లీ డిస్కషన్స్లోకి? ఏ ఫైర్ టోర్ త్రూ ద హౌస్ ఇన్ ఇండోర్. రీసెంట్లీ ఇన్ ఇండోర్ 8 people of same family were killed because a fire, an electric vehicle caught fire and it killed everyone inside them. సో అందుకోసం ఇది డిస్కషన్స్ వచ్చింది. సో వాట్ అదర్ ఈస్ స్టిల్ సెయింగ్?
నియర్లీ ఎవ్రీ ఈవీ ఆన్ రోడ్ రన్స్ ఆన్ లిథియం అయాన్ బ్యాటరీస్. రిమెంబర్, అవర్ EV electrics are lithium ion batteries. Lithium is a rare earth metal which is mostly found in China. Mostly, I'm not saying everything is found in China, but China is very rich in lithium reserves. Okay, so lithium అనే ఎలిమెంట్ని యూస్ చేసుకొని లిథియం అయాన్ బ్యాటరీస్ జనరేట్ అవుతాయి. ఓకే, విచ్ యూజ్ ద సేమ్ కెమిస్ట్రీ దట్ పవర్స్ మిలియన్స్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్. మన బ్యాటరీస్ ల్యాప్టాప్స్లో కూడా లిథియం అయాన్ బ్యాటరీసే ఉంటాయి. దే ప్యాక్ మోర్ ఎనర్జీ దెన్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్. మీన్స్ లిథియం అయాన్తో ఉండే బ్యాటరీస్. లెడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎలిమెంట్ కెమికల్. లిథియం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కెమికల్ ఎలిమెంట్. వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ lead and lithium? Just type in the comments. Okay, or also if you like this video, the science part we are explaining, the current affairs part we are explaining, and also the English part we are explaining. Combinedly we are explaining everything so that you will get maximum knowledge within very short time. Okay, so if you like our content, please like our videos and also comment what is the atomic number of lithium and comment what is the atomic number of lead. Okay, so they pack more energy than lead acid batteries. Lead acid batteries అంటే మనం రిమోట్లో వేసుకుంటాం చూడండి, అవి లెడ్తో తయారవుతాయి. లెడ్ ఉండి మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ ఉంటుంది, దాని చుట్టూ లెడ్ ఉంటుంది. సో హౌ దట్ వర్క్స్. ఓకే, సో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కన్నా లిథియంతో తయారయ్యే బ్యాటరీస్లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. బట్ వాట్ ఈస్ కాజింగ్ ద ఫైర్? ద కామన్ కాజ్ ఆఫ్ EV బ్యాటరీ ఫైర్ ఈస్ థర్మల్ రన్ అవే. థర్మల్ రన్ అవే అనే ఒక కాన్సెప్ట్ వల్ల అవి ఎక్కువ ఫైర్ అవుతున్నాయి. అసలు థర్మల్ రన్ అవే అంటే ఏంటిది? లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ థౌజండ్స్ ఆఫ్ సెల్స్ టైట్లీ టుగెదర్, ఈచ్ జనరేటింగ్ హీట్ యాజ్ ఇట్ చార్జెస్ అండ్ డిశ్చార్జెస్. లిథియం అయాన్ బ్యాటరీలో ఉండే సెల్స్ అంటే దానిలో ఇండివిజువల్ లిథియం సెల్స్ చాలా టైట్గా ఉంటాయి. ఈచ్ ఇండివిజువల్ జనరేట్స్ హీట్. ఓకే, సో నార్మల్లీ అది జనరేట్ చేసే హీట్ని బ్యాటరీ మేనేజ్మెంట్ ద్వారా చుట్టూ ఉండే ఒక లిక్విడ్ చల్లబరుస్తుంది. బట్ ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ దట్ లిక్విడ్స్ కంట్రోల్, ఆ హీట్ పక్కనున్న సెల్ని, ఒక సెల్ హీట్ అయింది అనుకోండి, అది దానికి అనుకున్న సెల్ని హీట్ చేస్తుంది. దాని అనుకున్న సెల్ అట్లా ఓవరాల్ కంప్లీట్ బ్యాటరీ మొత్తం హీట్ అయిపోయి ఇట్ విల్ బర్స్ట్ ఇన్ టు ఫ్లేమ్స్ అని దిస్ ఆర్టికల్ ఈజ్ సేయింగ్. ఓకే, వాట్ ఈజ్ అవర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఆర్టికల్? Our electric vehicles are made of lithium ion batteries. Earlier lead acid batteries used to be there. Okay, next news item. UK slams Iran missile attack on Diego Garcia base. Slams means to criticize, తిట్టడం లేదా క్రిటిసైజ్ చేయడం. యూకే ఇరాన్ ఒక మిసైల్ లాంచ్ చేసింది. ఇక్కడ యూకే యొక్క డియాగో గ్రాషియా బేస్ మీద. డియాగో గ్రాషియా బేస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ ఓషన్. ఓకే, యూకే యొక్క ఓన్ టెరిటరీ కాదు ఇది, ఫార్ అవే ఐలాండ్లో ఉండే ఒక ఐలాండ్. ఇది ఫార్ అవే ఐలాండ్లో ఉన్న ఒక బేస్. ఇందులో ఇది యూకే టెరిటరీ, బట్ యుఎస్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ మిలిటరీ బేస్ ఇన్ దిస్ యూకే టెరిటరీ. ఓకే, సో ఇందులో ఉన్న యుఎస్ బేస్ని డ్యామేజ్ చేయాలని ఇరాన్ మిసైల్ వదిలింది. బట్ యాక్చువల్లీ ఆ టెరిటరీ ఎవరిది? యూకే. ఇట్ ఈస్ నాట్ అడ్జసెంట్ టు యూకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూకే దగ్గర లేదు. ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ యూకే. ఇన్ ఇండియన్ ఓషన్లో వాళ్ళకున్న టెరిటరీ. ఓకే, మోస్ట్ ఆఫ్ యూ మైట్ నాట్ నో, గోవా కూడా చాలా ఆఫ్టర్ ఆర్ 1947 ఇండిపెండెన్స్, ఐ థింక్ అంటిల్ 1970 ఇట్ వాజ్ అ పోర్చుగీస్ టెరిటరీ. పోర్చుగల్స్ ఉండేటోళ్ళు. అందుకే ఇప్పటికి కూడా వాళ్ళ కల్చర్, ఇండియన్ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఫైన్. సో ఈ టెరిటరీని కమింగ్ బ్యాక్ టు అవర్ ఆర్టికల్, ఈ యొక్క ఇంత దూరం ఉన్న ఐలాండ్ విచ్ ఈజ్ అరౌండ్ 5000 km ఫ్రమ్ ఇరాన్. ఓకే, అంత దూరం ఒక బెలాస్టిక్ మిసైల్ని లాంచ్ చేసి యూకే టెరిటరీలో ఉన్న యుఎస్ మిలిటరీ బేస్ని ఇరాన్ అటాక్ చేసింది. సో అందుకని యూకే ఈజ్ క్రిటిసైజింగ్ ఇరాన్ బికాజ్ ఇట్ ఈస్ అటాక్ ఐలాండ్ ఆఫ్ డియాగో గ్రాషియా బేస్ అని చెప్తున్నారు. ఓకే, విచ్ ఈస్ 4000 km. ఇప్పటి వరకు ఇరాన్ దగ్గర ఓన్లీ 2000 km రేంజ్ ఉన్న బెలాస్టిక్ మిసైల్స్ ఉన్నాయని అందరూ అనుకున్నారు. బట్ టు సర్ప్రైజ్ ఎవ్రీవన్, ఇరాన్ హ్యాస్ లాంచ్ 4000 km దూరంలో ఉన్న దాన్ని కూడా బెలాస్టిక్ మిసైల్ పంపగలిగింది. సో వాట్ డస్ ఇట్ మీన్? దే హ్యావ్ ఫార్ గ్రేటర్ రేంజెస్ దెన్ దే యాక్చువల్లీ క్లెయిమ్. వాళ్ళు ఇప్పటివరకు చెప్పిన దానికన్నా ఎక్కువ దూరం వెళ్ళే మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ వన్ బికాస్ పవర్ఫుల్ కంట్రీస్ ఒప్పుకోవు ఎక్కువ రేంజ్ మిసైల్స్ మన లాంటి కంట్రీస్ తయారు చేస్తాయి. ఈవెన్ ఇండియా కూడా వీల్ ఆల్వేస్ సే లైక్ వీ ఓన్లీ హ్యావ్ 2000 km రేంజ్ బెలాస్టిక్ మిసైల్స్. ఓకే, బట్ హూ నోస్, వీ మైట్ ఆల్సో హ్యావ్ వెరీ బిగ్ బెలాస్టిక్ మిసైల్స్ విచ్ కెన్ లాంచ్ టు యూఎస్ ఆల్సో. ఇక్కడ లాంచ్ చేస్తే యూఎస్లో బాంబేలో అంత మిసైల్స్ కూడా వీ మైట్ హ్యావ్, బట్ our country should not accept until the situation comes. If we say like that, again sanctions వస్తాయి, people will criticize us, they are economically మనల్ని ఇబ్బంది పెడతారు. సో మనకు డిఫెన్స్ కోసం ఉండాలి, అంతేగాని మనం బోస్ట్ చేసుకోవడానికి కాదు కదా. అందుకని టు డిఫెన్స్ కంట్రీస్ విల్ బిల్డ్ ఇట్, బట్ దే విల్ నాట్ డిక్లేర్ సమ్ థింగ్స్ ఇన్ దట్. ఈ రేంజ్ అనేది కూడా ఇంపార్టెంట్.
Why US fears for North Korea? Because from North Korea it can launch missile to US also. It has openly declared, I have nuclear weapons, nuclear missiles which can launch nuclear weapons to your territory. సో అందుకని దే విల్ బీ ఇన్ కంట్రోల్, దే విల్ నాట్ మెస్ అప్ విత్ నార్త్ కొరియా. మనం అలా చేస్తే మన మీద శాంక్షన్ చేస్తారు కాబట్టి విల్ కీప్ ఇట్ యాజ్ ఎ సీక్రెట్. ఓకే, నెక్స్ట్, వై ఇజ్రాయిల్ ఈజ్ అటాకింగ్ లెబనాన్. ఫస్ట్ అసలు ఇజ్రాయిల్ ఎక్కడుందో చూద్దాం. దిస్ ఈజ్ ఇజ్రాయిల్. ఓకే, ఇది ఇజ్రాయిల్, ఇది టైనీ గాజా స్ట్రిప్, దీన్ని ఆనుకొని లెబనాన్ ఉంది, మధ్యలో ఇరాక్ ఉంది, ఇది ఇరాన్ ఉంది. ఇరాన్ అనేది షియా సెక్ట్ సంబంధించిన ముస్లిం. యాజ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్, ఇస్లాంలో 2 సెక్ట్ ఉంటాయి, సన్నీ, షియా. సో ఇరాన్ అనేది షియా డామినేటెడ్ ముస్లిం కంట్రీ. మోస్ట్ ఆఫ్ ఇస్లాం కంట్రీస్ ఆర్ సన్నీ. ఓకే, ఇరాక్ అనేది సన్నీ డామినేటెడ్. సద్దాం హుస్సేన్ ఇక్కడే ఉండే. సో సద్దాం హుస్సేన్ యాక్చువల్లీ 1980sలో ఇరాన్ మీద వార్ చేశాడు, అప్పుడు యూఎస్ సపోర్ట్ చేసింది. సో ఆల్ దిస్ మెస్అప్ హ్యాస్ కాపెన్ డ్యూ టు ద ఇన్కాంపిటెన్స్ ఆఫ్ యూఎస్ ఓన్లీ యాక్చువల్. ఓకే, సో పాకిస్తాన్ కూడా సన్నీ ముస్లిమే, మెజారిటీ ఆర్ సన్నీ ముస్లిమ్స్. ఆల్ అరబ్ కంట్రీస్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డన్, ఒమన్, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నింటిలో, యెమెన్ అయినా, ఇన్నిటికో ప్రిడామినెంట్ రిలీజియన్ సన్నీ. ఓకే, సో ఇజ్రాయిల్ అనేది జ్యూస్, ఇక్కడెక్కడో జెరూసలేం ఉంటుంది. దిస్ ఈజ్ హోలీ ప్లేస్ ఫర్ సన్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్, జ్యూస్, క్రిస్టియన్స్, ఎవ్రీవన్. సో అందుకోసమే ఈ డిస్టర్బెన్సెస్ అన్ని. సో ఇజ్రాయిల్కి బార్డర్లో ఉన్న లెబనాన్కి ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయంటే, లెబనాన్ హ్యాస్ ఎ టెర్రర్ అవుట్ఫిట్ కాల్డ్ హెజ్బొల్లా. సో ఈ హెజ్బొల్లా ఎప్పుడు ఇజ్రాయెల్ మీద రాకెట్స్ లాంచ్ చేస్తుంది అండ్ కిల్లింగ్ ఇజ్రాయెల్ పీపుల్. సో అందుకని హెజ్బొల్లా ఈజ్ యాక్చువల్లీ సపోర్టింగ్ ఇరాన్ యాజ్ వెల్. కానీ ఇరాన్ ఈ సన్నీ కంట్రీస్ మీద బాంబు వేయడానికి హెజ్బొల్లా ఒప్పుకోవట్లేదు. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇంటర్నల్ పాలిటిక్స్ హ్యాపెనింగ్ హియర్. సో ఇజ్రాయెల్ ఎందుకు లెబనాన్ని అటాక్ చేస్తుంది అనేది దిస్ ఆర్టికల్ ఈజ్ డిస్కసింగ్ బ్రీఫ్లీ. వైల్ ద గ్రౌండ్ అఫెన్సివ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ సదరన్ లెబనాన్ మీద ఎందుకు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. వై ఇజ్రాయెల్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద సెవరల్ అటాక్స్ అగేన్స్ట్ హెజ్బొల్లా ఇన్ ద పాస్ట్ అండ్ వై ఇట్ వాంట్ టు dismantle. What is dismantle? To డ్యామేజ్ ఆర్ టు విచ్ఛిన్నం చేయడం. ఓకే, విచ్ఛిన్నం చేయడాన్ని డిస్మాంటిల్ అంటారు. ఉన్నదాన్ని అంటే హెజ్బొల్లా అనే ఈ షియా మిలిటెంట్ గ్రూప్ని, హెజ్బొల్లా అనే వాళ్ళు కూడా షియా వాళ్ళే కదా. సో షియా మిలిటెంట్ గ్రూప్ని మొత్తం విచ్ఛిన్నం చేయాలి. డిస్మాంటిల్ మీన్స్ విచ్ఛిన్నం చేయడం. అసలు దాని ద్వారా ఏం అచీవ్ చేయాలనుకుంటుంది అని చెప్తున్నారు. అసలు ఇప్పటివరకు ఏమైందో నెక్స్ట్ ఇంకా ఇట్ వెంట్ ఆన్ ఎఫెక్టివ్. వాట్ ఈజ్ అసలు హెజ్బొల్లా, వై ఇజ్రాయెల్ ఈజ్ అఫెన్సివ్, వాట్ ఇజ్రాయెల్ వాంట్ టు అచీవ్ అనే క్వశ్చన్స్కి దిస్ ఆర్టికల్ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, I think we have finished the important articles for today's Hindu newspaper. Hope you have had a very good session learning good vocabulary, general knowledge and science. Please do like our videos, subscribe to our channel and to share us to your friends so that we will have encouragement to come with more quality content. Okay, please comment down what is the atomic number of lithium and lead as well before we sign off. Thank you for listening. Happy learning. Happy Sunday. Bye bye.